ఈ థామస్ ప్రతిభ గురించి మీకు తెలియదు సార్. ఎక్కడైనా టేకు చెట్టు దొంగతనానికి గురైందంటే అనుమానమే వద్దు, దాన్ని దొంగిలించింది మన థామసే. చెట్లు దొంగిలించడంలో ఎక్స్పర్ట్. నేను మొత్తం అన్ని చెప్పేశాను. నరికేది ఎప్పుడు శబ్దం రాకుండా నరకమని. అబ్బా, నరకడం చెట్టుకు కూడా తెలియదు సార్. చెప్పింది గుర్తుందా లేదా? ఇవన్నీ నాకు నేర్పించాల్సిందా సార్? ఇక్కడ ఒక చెట్టు ఉన్న విషయం ఇంకా ఎవరికి తెలీదు. వీరయ్య, అయ్యో ఈ దయ్యం రాత్రిలో నిద్రపోదా? అది కాదు, తనవి ఏనుగు చెవులు కదా. వీరయ్య, ఇదిగో వస్తున్నాను. మేడం, అక్కడ ఏంటో శబ్దం? ఏం లేదు మేడం, అదేదో మృగం శబ్దం అయి ఉంటుంది. అదంతా కాదు, వేరింకేదో శబ్దం వినిపిస్తోంది. అది ఈ అడవిలో చెట్లు గాలికి ఊగుతూ ఉంటాయి కదా, అందువల్లే శబ్దం వస్తుంది. కాదు, టార్చ్ నేను వెళ్ళి చూస్తాను. అది కాదు, ఈ హంతకులు దోపిడీ దొంగలు తిరిగే ఊరిది. నాలుగు గుమ్మాలకి తలుపులు దొరికాయి అనుకున్నాను. ఇదిగో వస్తున్నాను మేడం. ఆర్టీఓ వస్తున్నారు. ఎందుకు అరుస్తున్నావు? అది కాదు, ఏదైనా దారిలో పురుగు పుట్ర ఉంటే తప్పించుకోవడానికి మన దగ్గర ఏ ఆయుధం లేదు కదా. పాము, మా ఆర్టీఓ వస్తున్నారు. ఏనుగో, మా ఆర్టీఓ వస్తున్నారు. పారిపోవాలి. ఎవరు టీ కుడ్ని దొంగిలించిపోయారు? గవర్నమెంట్ టేకు చెట్లు దొంగిలించే ధైర్యం ఎవరికి వచ్చిందిరా ఇక్కడ? నాకు తెలిసి వుడ్ పేకర్ పొడుచుంటుంది మేడం. అది సరే, వుడ్ పేకరే బాగా తాగేసి గొడ్డలతో చెట్టుని నరికేస్తుందా? అది కాదు మేడం, అది లుక్ మిస్టర్ నంబియార్, మీరు శ్రీమంగళ్ రిసీవర్ గా ఉన్నప్పుడు గత 3 ఏళ్ల రిపోర్ట్ ఇవ్వమని నేను మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను. మేడం, ప్రతి ఏడాది అన్ని లెక్కలు నేను కోర్టుకు సమర్పిస్తూనే ఉన్నాను. అదే కోర్టు మీ మీద నమ్మకం లేనందువల్ల రిసీవర్ ని మార్చేసి నన్ను ఈ పోస్ట్ లో కూర్చోబెట్టారు. నేను చార్జ్ తీసుకున్నప్పుడు పాత లెక్కల అనామలైజ్ వీర్ నాకు ఇచ్చారు. నౌ దిస్ ఇస్ ద లేటెస్ట్ వన్ సార్. మూనార్ లోని శ్రీమంగళం ప్లాంటేషన్ లోని ఒక మంచి పోర్షన్ అప్రాక్సిమేట్లీ 100 ఏకర్ ట్రాన్సాక్షన్ జరిగింది సార్. మేడం, శ్రీమంగళానికి యజమాని అయినా ముకుందానికి చెప్పకుండా తెలియకుండా నేను ఏ ట్రాన్సాక్షన్స్ చేయలేదు. యూ కెన్ ఆస్క్ హిమ్. సరే, హూ ఇస్ దిస్ ముకుందన్? వారికి ఎప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీ అందింది? వారికి అధికారం లేకుండా ఎలా ట్రాన్సాక్షన్ జరిగింది? ఎనీహౌ, ద ఫైల్స్ ఆర్ విత్ మీ. కంటికి తెలియకుండా ఏదో తప్పు జరుగుతుంది. యూ విల్ బి ఆన్సరబుల్ ఫర్ దట్. ఇంతకాలం నీతో నేను గౌరవంగానే ఉన్నాను, కానీ ఇప్పుడు 4 బాటిల్ దొంగతనం చేయాల్సి వచ్చింది. చూడు సర్కారు, చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు. ఇంత చీప్ అయిన దొంగతనం నా జీవితంలో నేను చూడలేదు. నేను హుందా దొంగని. నేను వెళ్ళను, వాడిని పంపు. ఇదిగో సర్కారు, ఈ సారా మూలికలతో కాసింది కావాలా, బ్యాటరీ వేసింది కావాలా? నవధాన్యం వేసింది. ఏదేమైనా సరికంటే మనిషిని సంతోషపరిచే తీర్థం అని ఢిల్లీలోనే ప్రశాంత్ చెప్పాడు. తూనీగా ఎటు వెళ్తావు? తూనీగా ఏ సర్కారు నీతో కలిసిన తర్వాత ముందులా దొంగతనం చేయలేమే అనుకున్నా. ఈ సువ సరిపోతుందా? ప్రస్తుతం మన కష్టాన్ని తగ్గించడానికి ఇన్ని సీకులు చాలు. ఈ సువ్వను పెట్టి ఎలా కష్టాలు తీరుస్తావు? నా ఇంట్లో నుంచి నాకు ఒక్క ఇటుక తీయడానికి కూడా హక్కు లేదని కదా తను చెప్పింది. చిదిద్దానికి నేను ఎవరని చూపిస్తాను. సువ్వను పెట్టి ఏం చేయబోతున్నావు? నువ్వే చూడు. ఓ, షాకులు పెట్టబోతున్నావా? అలా ఊరికే నిలబడకు, పైకి ఎక్కరారే. కొంచెం ఏం చేస్తున్నావు? నువ్వే కదా పైకి ఎక్కమన్నావు. నా మీద కాదు, చెట్టు మీదకి ఎక్కు. ఎందుకు అలా చూస్తున్నావు? కొబ్బరి చెట్టు ఎక్కేది నీకు అలవాటేగా. కొబ్బరి చెట్టు కళ్ళు గీకడానికి ఎక్కాను. ఈ చెట్టు పైన కూడా కళ్ళుందని తలుచుకుంటూ ఎక్కు. ఇదిగో పట్టుకో, పద ఎక్కు. సారాయం విత్ టెండర్ కోకోనట్ అదిరిపోయింది. సూపర్ కాంబినేషన్. సార్, ఆర్టీఓ ఇంకా నిద్రపోలేదు. అంతకంటే ముందు మీరు ఇది దీని గురించి కావాలంటే 2 బాటిల్ ఇస్తాను, తీసుకెళ్లి మీ ఆర్టీఓకి ఇవ్వు. మంచి నిద్ర పడుతుంది. రేయ్, ఆ తేకు మ్యాటర్ స్టార్ట్ చేసింది నువ్వే కదా?
నువ్వు కావాల్చుకునే కదా నన్ను అందులో ఇరికించావు. అయ్యో సార్, ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. తను దీన్ని అడ్డుకోవచ్చని చట్టంలో కూడా ఉంది. అందరూ పుణ్యాత్ములు అయిపోయారు. అది పునీతం అంటే మంచి వాళ్ళు అయ్యారని నాకు అప్పుడే తెలుసు. ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. సరే అది మర్చిపో, కొంచెం వేస్తా. అదే మాట, మంచి సరుకుని ఎందుకు ఒక పెగ్గేస్తావా అని అడిగాను. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని. దగ్గర ఎంప్లాయీస్ అది కాదు, తాగితే స్మెల్ వస్తుంది. అది ఆర్టీవీ కనిపెడతారు, అందుకని. తాగి ఆర్డీఓకి వెళ్ళి ఉమ్మా ఇస్తావా ఏంటి? మీరు బలవంత పెడుతున్నారు కాబట్టి ఒక్కసారి అయితే ఓకే. ఏంటి ముద్దు? లేదు, ఈ బాటిల్లో ఉన్న అమృతాన్ని నేను దాకా తాగేస్తాను అంటున్నాను. అది రే, మిక్సింగ్ వద్దు, మిక్సింగ్ వద్దు, నువ్వు తాగు. భూతం వచ్చాక 10 రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతున్నాను. కేవలం 10 రూపాయలే సార్, అది కూడా సంపాదించుకోలేకపోతున్నాను. జీతం మీద నా కుటుంబం అంతా ఆధారపడి ఉంది. జీతం లేదా? ఇంకో పెగ్గిపోయిరా. అడ్డుకుంటూ ఉంటే జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలి? ఆపేదంత తర్వాత ముందు ఇది నంచుకో. అది లంచం తీసుకునేది ఏమి తప్పు కాదు. అయితే తప్పు కాదు కదా, నువ్వు మంచి కుటుంబంలో పుట్టావు, అందుకే నీకు అర్థమైంది. మహాభారతంలో జరిగిన యుద్ధంలో కూడా లంచం అనేది ఉంది తెలుసా? కర్ణుడి దగ్గర లంచం తీసుకునే కదా కర్ణుడిని చంపేసింది. ఇదంతా భూతానికి చెప్తే ఏమీ అర్థం కాదు సార్. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి? జీతం అంటే ఏ మూలకే చాలదు, లంచాలు తీసుకుంటేనే సంసారాన్ని నడపగలం. నిజమే కదా? పొయ్యి ఇంకో రౌండ్. అది నువ్వు నీ కుటుంబంతో బాగుండడానికి నేను ఒక దారి చూపిస్తే ఎలా? నువ్వు తనని నా గురించి ఒక మంచి రిపోర్ట్ రాసేలా చేయాలి. చేస్తావా? అయితే అంటే నన్ను ఎవరు అనుకున్నారు మీరు? అబద్ధం చెప్తున్నానా? నేనా? చూద్దాం. నువ్వు తన చేతులతో నా గురించి ఒక మంచి రిపోర్ట్ రాయించావంటే అదిగో అక్కడ చూడు, ఆ కొబ్బరి చెట్లు నా 6 ఎకరాల భూమి నీ పేరు మీదకి రాసిస్తాను. 6 ఎకరాల కొబ్బరి తోట? నేను మీతో కొంచెం మాట్లాడాలి. వెళ్ళి ఉదయం రా, నేను ఫైల్ చెక్ చేసుకోవాలి. నేను నీతో మాట్లాడాలంటుంటే మొహం మీద తలుపులు వేసేస్తున్నారు. నేను అన్ని ఫైల్స్ ని చూశాను. కలెక్టర్ గారే రికార్డ్ రూమ్ లో ఉన్నాయి. కట్టల ఫైల్స్ అక్కడ ఉన్నాయి తెలుసా? ఈ వీరయ్య అక్కడ కూడా పని చేశాడు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా? ఏంటి మీసం ఉన్న మగాడితో గట్టిగా అరిచి మాట్లాడతావా? ఇలా చూడు, ఆర్టీఓ అయినందువల్ల నీకేమీ 2 కొమ్ములు మలవలేదు. ఏ దద్దమైనా సరే చాలా సులభంగా పాస్ అవ్వగలడు ఈ ఐఏఎస్ ఎగ్జామ్ లో. కానీ నువ్వు ఎంత తలుచుకున్నా నాలా ప్యూర్ని కాలేవు. కావాలంటే ఛాలెంజ్ చేస్తాను, అవుతావా? తలుపు తెరవే. నువ్వేమన్నంత గొప్పదానివా? నాకు మనుషులు తెలుసు, నిన్ను ఊరికి వదిలిపెట్టకూడదు. ఇడియట్. ఏయ్, నా గురించి నువ్వేమనుకుంటున్నావే? నాకు సొంతంగా 6 ఎకరాల కొబ్బరి తోట ఉంది. లేదు, ఇకపై వస్తుంది. ఆ సార్ ఎవరో తెలుసా నీకు? ఆయన పెద్ద కోటేశ్వరుడు. చిట్టుకేసాడంటే నువ్వు భస్మం అయిపోతావు. నువ్వు ఒక చిన్న బాటిల్ సైజులో ఉన్నావే. అందుకని ఈ చిన్న పిల్లల ఆటలు మానేసి మర్యాదగా అతనికి అనుకూలంగా రిపోర్ట్ రాసిస్తే నీకే మంచిది. ఈ మాట ఎవరంటున్నారో తెలుసా? ఈ వీరయ్య అంటున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు? ఊరిమి చూస్తే భయపడతానా? కొద్ది రోజుల నుండి చెప్పాలి అనుకుంటున్నాను. నువ్వు పెద్ద డిసిప్లిన్ ఆఫీసర్వే. ఏమే, ఈ ప్రపంచంలో లంచం తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పు? నీతో పనిచేసే వాళ్ళే చాలా మంది తీసుకుంటున్నారు. ఇదిగో చూడు, నీతో కలిసి పని చేస్తున్నా నేను కూడా లంచం తీసుకుని 2 ఇళ్ళు కట్టుకున్నాను. డబ్బు ఏమైనా చేస్తుంది. నీకు కావాలంటే చెప్పు, నేను కలెక్ట్ చేసిస్తాను. మంచి దానిలా వేషం వేసుకోవడం ఇంతటితో ఆపేయి చెప్తున్నాను. ఇలా చూడు, రేపు పొద్దున్నే 4 గంటలకి రిపోర్టు రాసి సంతకం పెట్టిస్తున్నావు. మరుసటి రోజు నా కొబ్బరి తోటకి రిజిస్ట్రేషన్. బాగా గుర్తుంచుకో. మేడం క్యాంప్ ఆఫీస్ లో ఉంటే పెద్ద సమస్య. అవును, ఒక 10 నిమిషాలు ఆగైనా రావచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మన వేలాయుధమే కదా అక్కడ పడుకుంది.